కృష్ణగిరి మండలం మాదాపురం గ్రామంలో మాదిగలకు కేటాయించిన అసైన్మెంట్ భూములకు పత్తికొండ డివిజన్ సర్వే ద్వారా హద్దులు ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ పత్తికొండ రెవెన్యూ డివిజన్ ఆర్డీఓ కార్యాలయం వద్ద ఎంఆర్పీఎస్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం ఆర్డీఓ భారత్ నాయక్కి వినతి పత్రం సమర్పించారు. ఎంఆర్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంది మాదిగల టిఎం రమేష్ మాదిగ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం మాదాపురం గ్రామంలోని సర్వే నెంబర్ 759/A 700/1 విస్తీర్ణం 43 ఎకరముల 23 సెంట్ల మాదిగలకు అసైన్మెంట్ కమిటీ ద్వారా ప్రభుత్వం కేటాయించిన 22A నిషేధ భూమిని రెవెన్యూ అధికారులు అక్రమాలతో కుమ్మక్కై ఉద్దేశపూర్వకంగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు 43 ఎకరముల 23 సెంట్ల భూమి వెట్లాండ్ నందు అర్నగల్ 1B ఎక్కించి నేరపూరితమైన కుట్రకు పాల్పడి పట్టాదారులకు రెవెన్యూ అధికారులకు మోసం చేశారు. వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధ్యతలు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కొక్కరికి 5 ఎకరముల చెప్పున భూమి కేటాయించి పట్టాలు పాస్బుక్లు అడంగల్ వడ్డీ ఎక్కించి వాళ్ళకి భూములు ఇచ్చింది సార్. ఈ భూమి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తికి 43 ఎకరాల 23 సెంట్లు ఏదైతే ప్రభుత్వం భూములే నిరుపేదలకు కేటాయించిందో 22A నిషేధిత భూములను ఈ భూములను 43 ఎకరాల 23 సెంట్లు ఒకే వ్యక్తి పేరున ఆన్లైన్ అడంగల్ 1B నమోదు చేశారు సార్. ఈ భూముల గారికి నెల క్రితం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు ఇచ్చాం సార్. వెంటనే ఆర్డీఓ రామలక్ష్మి మేడానికి కూడా ఆయన ఎండార్స్మెంట్ ఇచ్చారు. మేడం గారు కూడా సర్వే తహసీల్దార్ కూడా లోకల్గా 12 మంది ఎస్సీలకు భూములు కేటాయించిన వాటి వాస్తవమే. ఈ భూములను పోయిన యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా రిపోర్ట్లు ఇచ్చారే తప్ప ఈ భూములకు ఎలాంటి సర్వే చేపట్టలేదు. ఒక్క అధికారి కూడా ఆ దగ్గర పోలేదు. కలెక్టరు మేము కూడా చెప్తాం సార్. ఒక్కరిద్దరు మాత్రమే లేరు. ఎందుకు లేరంటే వాళ్ళకు తినడానికి తిండి లేదు, ఉండడానికి గూడు లేదు. వలసల పోయి జీవించే కుటుంబాలు. ఈ కుటుంబాలను ఆశ్రయం 43 ఎకరాల 23 సెంట్లు భూమిని దారదత్తంగా అక్రమంగా ఆన్లైన్ లెక్కించారు 22A నిషేధిత భూములను. ఈ భూములకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత రెవెన్యూ. ఈ భూముల అక్రమానికి గురి చేసినటువంటి వ్యక్తి ఎఫ్ఎంబీ ఉందన్న మీ వాళ్ళు సాగులో ఉన్నారన్న ఒకరిద్దరు కనపడట్లేదు అన్నట్టు. అమ్మ మీరు సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేస్తే మా వాళ్ళు సాగు చేసుకుంటారమ్మా, అది ఒకే వ్యక్తికి మార్చినట్టు చేస్తాం సార్ అంటున్నారు. కర్నూలు జిల్లా మాదాపురం గ్రామంలో మాదిగలకు 22A నిషేధిత భూములను ప్రభుత్వం అసైన్మెంట్ 12 కుటుంబాలకు ఒక్కొక్కరికి చెప్పున 5 ఎకరముల భూమి కేటాయించి పట్టాదారు పాస్బుక్లు అడంగల్ 1B నమోదు చేసి భూములు కేటాయించింది. ఈ భూములను కృష్ణగిరి రెవెన్యూ అధికారులు ఉన్నత వర్గానికి చెందిన హైదరాబాదులో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి పేరిట 43 ఎకరముల 23 సెంట్ల భూమిని ఒకే వ్యక్తిని అక్రమంగా 22A నిషేధిత భూములని మాదిగలకు ప్రభుత్వం ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం కేటాయించిన భూములకు మరి రెవెన్యూ అధికారులు రక్షణ కల్పించకుండా మరి ఉద్దేశపూర్వకంగా ఉన్నత వర్గాలతో పారిశ్రామికవేత్తలతో కుమ్మక్కై 43 ఎకరముల 23 సెంట్ల భూమిని ఒకే వ్యక్తి పేరిట హైదరాబాద్ నగరానికి చెందిన పేరిట ఆన్లైన్ నందు రికార్డులు ట్యాంపరింగ్ చేసి దళితులకు ప్రభుత్వం కేటాయించిన అసైన్మెంట్ భూములను మరి అన్యాయం చేయడం ఇది చాలా బాధాకరం, దుర్మార్గం, అన్యాయం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలుపుతా ఉన్నా. ప్రభుత్వం మాదిగలకు అసైన్మెంట్ కమిటీ ద్వారా కేటాయించిన భూములకు తక్షణమే డివిజనల్ సర్వే ద్వారా హద్దులు ఏర్పాటు చేయాలి. మాదిగలకు కేటాయించిన ప్రభుత్వ భూములకు రెవెన్యూ అధికారులు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. లేని పక్షంలో కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ఎదురుగుండా పెద్ద ఎత్తున ఎంఆర్పీఎస్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టి మరి రికార్డులు ట్యాంపరింగ్ చేసిన తహసీల్దార్ని సస్పెండ్ చేసేంత వరకు పోరాడతాం. మాదిగలకు కేటాయించిన అసైన్మెంట్ భూములకు హద్దులు ఏర్పాటు చేసి మరి రక్షణ కల్పించేందుకు పోరాడతామని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా. నా పేరు టిఎం రమేష్, ఎంఆర్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్.